రాజకీయ పార్టీకైనా అనుబంధ సంఘాలు కీలకం. కానీ గులాబీ పార్టీలో అనుబంధ సంఘాలు యాక్టివ్ గా లేవు. పార్టీ అధికారం కోల్పోయిన వేళ చురుకుగా వ్యవహరించాల్సిన అనుబంధ విభాగాలు ఎందుకు సైలెంట్ గా ఉన్నాయి? పార్టీలో అనుబంధ విభాగాల బలోపేతానికి గులాబీ బాస్ దిశానిర్దేశం చేశారా? అనుబంధ సంఘాలపై పార్టీ అధిష్టానం సీరియస్ గా దృష్టి సారించిందా? ఇంతకీ పార్టీలో ఏం చర్చ జరుగుతోంది? అధికారంలో ఉన్నప్పుడు చిన్నా చితకా లోటుపాట్లు ఉన్నా జరిగిపోతుంది. కానీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అనుక్షణం అలర్ట్గా ఉండాల్సిందే. ఏ రాజకీయ పార్టీలో అయినా అనుబంధ సంఘాలు కీలక పాత్ర పోషిస్తాయి. కానీ బీఆర్ఎస్ పార్టీలో మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితి ఉందనే టాక్ వినిపిస్తోంది. బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయి 2 ఏళ్లు కావస్తున్నా అనుబంధ సంఘాలు ఇంతవరకు యాక్టివ్ కాలేదు. దీంతో పార్టీ పరంగానే నేతలు ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఏదైనా సమస్య వచ్చినప్పుడు అనుబంధ సంఘాలు యాక్టివ్గా లేకపోవడం పార్టీకి ఇబ్బందిగా మారిందనే చర్చ నడుస్తోంది. బీఆర్ఎస్ ముఖ్య నేతలు కేటీఆర్, హరీష్ రావుతో చర్చ సందర్భంగా అనుబంధ సంఘాలను బలోపేతం చేయాలని దిశానిర్దేశం చేశారట బీఆర్ఎస్ బాస్ కేసీఆర్. పొలిటికల్ పార్టీకి అనుబంధంగా విద్యార్థి, యువజన, మహిళా, కార్మిక, రైతు, ఇతర అనుబంధ సంఘాలు క్రియాశీలక పాత్ర పోషిస్తాయి. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు అనుబంధ సంఘాల కమిటీలు ఉన్నా వాటి పనితీరు నామమాత్రంగానే ఉండేదని పార్టీలో చర్చ జరుగుతోంది. పార్టీ అధికారం కోల్పోయిన తర్వాతైనా క్రియాశీలకంగా వ్యవహరించాల్సిన అనుబంధ సంఘాలు ప్రస్తుతం సైలెంట్ అయ్యాయి. విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఉన్నారు. తాజాగా బీఆర్ఎస్వీకి కొత్త అధ్యక్షుడిని నియమిస్తామని వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పారు. గెల్లుకి ప్రమోషన్ ఇస్తున్నట్లు ప్రకటించారు. దీంతో బీఆర్ఎస్వీ అధ్యక్ష రేసులో తుంగ బాలు, పగడాల సతీష్ ఉన్నారు. ప్రస్తుతం బీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఉన్న తుంగ బాలు రేసులో ముందున్నారు. ఆయనకు అధినేత ఆశీస్సులు ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది. ఇక బీఆర్ఎస్ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలిగా గతంలో వరంగల్ మేయర్ గుండు సుధారాణిని గులాబీ పార్టీ అధిష్టానం నియమించింది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత గుండు సుధారాణి కాంగ్రెస్ లో చేరారు. అప్పటి నుంచి మహిళా విభాగానికి కొత్త అధ్యక్షురాలిగా ఎవరిని నియమించలేదు. దీంతో రాష్ట్రంలో మహిళల సమస్యలపై గులాబీ పార్టీ నుంచి మాట్లాడేందుకు మహిళా నేతలు అంత ఆసక్తిగా ముందుకు రావడం లేదు. మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్ష రేసులో తుల ఉమా, మాజీ ఎంపీ మాలోద్ కవిత పేర్లు వినబడుతున్నాయి. ఈ ఇద్దరిలో ఒకరికి మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్ష పదవినిస్తారని బీఆర్ఎస్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి యూత్ పూర్తిగా దూరమైంది. తిరిగి యువత గులాబీ పార్టీకి దగ్గర కావాలంటే యూత్ వింగ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించాలి. అధికారంలో ఉన్నప్పుడు షంబీపూర్ రాజును యూత్ వింగ్ రాష్ట్ర అధ్యక్షుడిగా పార్టీ అధిష్టానం నియమించింది. ఇప్పటికీ షంబీపూర్ రాజు ఎమ్మెల్సీగా మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడిగా ఉన్నారు. దీంతో యువజన విభాగంపై దృష్టి సారించలేకపోయారు. యూత్ వింగ్ జిల్లా అధ్యక్షులను కూడా బీఆర్ఎస్ అధిష్టానం ఇంతవరకు నియమించలేదు. యువజన విభాగం అధ్యక్ష పదవి తమకి ఇవ్వాలని మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి తనయుడు మంచిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పార్టీ అధిష్టానాన్ని కోరినట్లు తెలుస్తోంది. ఆ పదవి కోసం రేసులో ఎమ్మెల్యే ముఠా గోపాల్ తనయుడు ముఠా జయసింహ, విద్యార్థి ఉద్యమ నేతలు ఈడిగ ఆంజనేయ గౌడ్, పల్లా ప్రవీణ్ రెడ్డి, దూదమెట్ల బాలరాజు యాదవ్, ఏనుగుల రాకేష్ రెడ్డి ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీలో కీలకమైన రైతు విభాగం నామమాత్రంగానే ఉంది. కార్మిక విభాగం యాక్టివ్గా ఉన్నా పవర్లో ఉన్నప్పుడు ఆర్టీసీ, సింగరేణి లాంటి సంస్థల్లో కార్మిక సంఘాలను గులాబీ పార్టీ నిర్వీర్యం చేసిందనే అపవాదు ఉంది. ప్రస్తుతం కార్మిక విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా రాంబాబు యాదవ్ ఉన్నారు. బీసీలకు లోకల్ బాడీ ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు ఇవ్వాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది. అసెంబ్లీలో పాస్ చేసిన బిల్లులకు చట్టబద్ధత కల్పించాలంటోంది బీఆర్ఎస్. దీంతో బీసీ విభాగాన్ని సైతం త్వరలో భర్తీ చేయాలని గులాబీ పార్టీ భావిస్తోంది. ఇక బీసీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్, మాజీ కార్పొరేషన్ చైర్మన్ను పల్లె రవికుమార్ గౌడ్, గెల్లు శ్రీనివాస్ యాదవ్తో పాటు బీసీల్లో మాజీ ఎమ్మెల్యేలకు అవకాశం ఇస్తారని గులాబీ పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అధికారంలో ఉన్నప్పుడు అనుబంధ సంఘాలు ఎట్లా ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు యాక్టివ్గా ఉండాలంటున్నాయి గులాబీ శ్రేణులు. పార్టీ బలోపేతం కోసం అనుబంధ కమిటీలను అధిష్టానం మరి ఎప్పటికల్లా భర్తీ చేస్తుందో చూడాలి.